సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఇప్పుడు మనమైతే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణాలయంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. సో ఇక్కడ ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రజలు అయితేనేమి, మదనపల్లి వాసులు అయితేమి తండోపతండాలుగా వచ్చి కృష్ణుడిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే భక్తులు జనసంద్రసం చాలా అసలు చెప్పుకోని విధంగా జనసంద్రసం అయితే ఇక్కడ అయితే మొత్తం రావడం జరుగుతుంది. కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూడండి ఎంత బాగా పండుగ వాతావరణం ఉంది. అందరూ దైవ భక్తితో గుడి దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తూ పూర్తిగా ప్రార్థనలకు నిమగ్నమై దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, శ్రేయస్సు కోసం కోరుతున్న మన మదనపల్లి వాసులందరికీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీలందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఇటువంటి పండుగలు ఇంకా మనం జరుపుకోవాలా. దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, సురక్ష కోసం ఉండేటట్టుగా అందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి శివుని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మున్సిపాలిటీలో తప్పకుండా ఈ రోడ్ ఇచ్చి ఇప్పుడు ఏమైందంటే మదనపల్లి పట్టణంలో చాలా శాంక్షన్స్ ఉన్నాయి డబ్బులు, కాకపోతే ఇది డబ్బులు లేని వ్యవహారం లేకుండా రోడ్డు మాత్రం పూర్తి చేసే బాధ్యత నాది. దానికి కావాల్సినంత ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తప్పకుండా ఫంక్షన్ హాల్ కట్టడానికి ప్రభుత్వం నుంచి ఒక 10 నుంచి 20 లక్షల రూపాయలు కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నారు ఇక్కడ అనపగుట్టలో. సో ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది సార్? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ టెంపుల్ really for a historical place. It's such a beautiful temple. The committee members, they take a lot of pain with the cooperation of the Madanpalli people and Annagaru and so many other leaders also. They contributed their contributions and they developed this temple. It's one of the best temples in our area, and really I thank the cemetery people for showing all these devotees and other things. Really, it's a wonderful atmosphere, particularly in the evening if you come here. You can see a wonderful atmosphere here. So I thank all the committee members and management arranging such a beautiful darshan for everyone. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది మీరు కృష్ణాష్టమి రోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు, ఎలా అనిపిస్తుంది సార్? మొదటిగా కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు ఏ సమాజాన్ని కోరినాడో ఆ సమాజం కోసం ప్రజలందరూ కూడా స్ఫూర్తి తీసుకొని పనిచేయాలని చెప్పేసి మళ్ళా ఒకసారి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా అనపగుట్టలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక జరుగుతుంది. ఇక్కడ గుడి నిర్మాణము జరిగింది. దీనికి ఒక యాదవ కమిటీ అనేది ఏర్పడినారు. దీనికి చైర్మన్గా కూడా గురు శంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరికీ, మదనపల్లి పట్టణ ప్రజలకు, ఈ కమిటీ వాళ్లకు, సుమన్ టీవీ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ అనపగుట్టలో కృష్ణుని మందిరం నిర్మాణం జరిగింది. ఇది ఒక పుణ్యక్షేత్రం మాదిరి ఉంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గేయాలు అన్నీ కూడా
ఈ మండపంలో జరుగుతున్నాయి. తండోపతండాలు వేల మంది కృష్ణుని మందిరానికి విచ్చేసి మదనపల్లి వాసులు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా దేవుని దర్శనానికి, కృష్ణ భగవాని దర్శనానికి అందరూ వస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మదనపల్లి పట్టణంలో ఈ శ్రీకృష్ణుని టెంపుల్ అనపగుట్టలో కనీ విని రీతిలో మదనపల్లి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి కృష్ణ భగవాన్ ఆశీస్సులు తీసుకోవడం మనందరికీ అదృష్టం. ఇటువంటి టెంపుల్ నిర్మాణానికి కృషి చేసిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ బాగా ప్రసిద్ధి చెంది భగవంతుని ఆశీస్సులతో ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా అభివృద్ధి చెందుతుంది. ఇంతమంది జనాలు గుమిగూడే ప్రాంతం ఏదైనా ఉందంటే మదనపల్లి పట్టణంలో ఒక శ్రీకృష్ణుని టెంపుల్ మాత్రమే. ఇంత పెద్ద హిల్వీ లాగా చాలా చక్కగా భగవంతుడు కూడా కళారూపాలుగా ఎంత బాగా విరాజిల్లుతున్నారంటే అంత బాగుంది. కాబట్టి ఇది ఒక భక్తులందరికీ కూడా ఒక అదృష్టం. ఈ నిర్మాణానికి కారకులైన దాతలకు మరియు దానం చేసిన దాతలకు, ఈ టెంపుల్ ఇటుక దగ్గర నుండి ఇసుక దగ్గర నుండి ఎవరెవరైతే డొనేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. టెంపుల్లో ఈరోజు రంగభూమి వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక 40,000 మంది దాకా దేవుని దర్శించుకున్నారు. ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి అభిషేకం జరిగింది, కళ్యాణం జరిగింది. ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మన అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు, రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి మన గుడిని సంప్రదించారు. దేవుడి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా దేవుడి దర్శిస్తే వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళు కూడా స్టేజ్ మీద వాళ్ళకి తగిన విశ్వాసం గురించి తగిన సలహాలు సూచనలు ఇచ్చి దేవుడి గురించి ప్రజలకి థ్యాంక్ యూ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా వసంతోత్సవం ఉంది. ఇంకా ప్రజలందరూ కూడా రాత్రి 9 వరకు గుడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా రావాల్సిన భక్తులు ఉంటే వచ్చి దేవుడిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణోత్సవం అనేటువంటిది భగవంతునికి మనం మన కోరికలు తీర్చుకోవడానికి, అలాగే కొంతమంది వివాహం కాని వాళ్లకు వివాహ దోషము తొలగించడానికి, మగవాళ్లకు మరియు ఆడవాళ్లకు వివాహం దోషం తొలగించడానికి కోసం మనం విశేషంగా భగవంతుని యొక్క తిరుకళ్యాణోత్సవము అంటే మన జాతక రీత్యా ఏదైనా దోషం ఉంటే కూడా ఆ దోష నివారణ కోసము పరిహారం, జ్యోతిష్ శాస్త్రంలో పరిహారంగా కొన్ని సమయంలో మనకు విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం చేస్తే వివాహ దోషములు తొలగిపోవును అని చెప్పవలను. కాబట్టి ఈ కళ్యాణోత్సవము శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రయుక్తంగా శ్రీకృష్ణుని ప్రీతి కోరకు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. మదనపల్లి టౌన్ అనపగుట్ట గోవర్ధనగిరి శ్రీకృష్ణ టెంపుల్ మన చిత్తూరు డిస్టిక్లోనే అతిపెద్ద దేవాలయంగా భావిస్తున్నాము. మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రోత్సాహంతో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఇంత ఘనంగా జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా 3 years నుంచి బాగా జరిపినాము. ఈ తూరు క్రౌడ్ ఇంకా కొంచెం ఎక్కువైంది. అందువల్ల ఈ సుమన్ టీవీ వచ్చిన దానివల్ల మీకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడకు వచ్చిన భక్తులకు కోరికలు కూడా నిలబెడతాయి. ఈ కళ్యాణోత్సవం చేసిన వాళ్ళు కూడా లాస్ట్ టైం మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఈ తూరు లాస్ట్ టైం కూర్చున్న వాళ్ళకి ఈ సంవత్సరం మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఈ తూరు అదే పనిగా ఇట్లా మ్యారేజ్ అయిపోయింది. నాకు మార్నింగే చెప్పినారు కొంతమంది మ్యారేజ్ లాస్ట్ టైం కూర్చున్న వాళ్ళు కదా మ్యారేజ్ అయింది, ఈ తూరు మళ్ళీ మేము కూర్చుంటాము వేరే వాళ్ళు అని కూడా చెప్పినారు నాకు కొందరిని. అందువల్ల మాకు మాత్రం బాగా సంతోషంగా ఉంది. ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క చెయ్యి వేసి మేము ప్రతి ఒక్కరము ప్రోత్సాహంతో చేసినాం. చాలా పీస్ఫుల్ గా ఉంది. అసలు ఇది సెకండ్ టైం మేము విజిట్ చేస్తున్నాము. మా కజిన్ వెడ్డింగ్ కూడా ఇక్కడే జరిగింది, బాగుంది. అవును, చాలా కొంచెం పీస్ఫుల్ గా ఉంది. ఫస్ట్ గుడికి వచ్చిన దానికి ఇంత బాగా కట్టినారు కాబట్టి మన మదనపల్లిలో అది చాలా బాగుంది. చిన్న పిల్లలు మంచిగా కృష్ణుడి వేషాలు ఇక్కడ చాలా బాగా ప్లీజెంట్ గా చాలా బాగా ఉంది. చిన్న పిల్లలు అంతా చూడడానికి చాలా అందంగా ఉంది. బాగా జరుగుతుంది గుడిలో మొత్తము. మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి కూడా
కానీ బాగా జరుగుతుంది. గుడి మొత్తం ఫుల్ రష్ ఉన్నారు, ఫుల్ గా బాగా జరుగుతుంది. చిన్న చిన్న గోపికలు కృష్ణులు బాగా చేపించుకొని పేరెంట్స్ మొత్తం బాగా వస్తున్నారు. కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ బాగా జరుగుతుంది అని విన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చినాము. అంత గోపికలు ఇక్కడ అంత డెకరేషన్ గానీ అంతా బాగా చేసినారు. అది చూసాక హ్యాపీగా ఉంది. చాలా బాగా జరుపుకున్నాం. గుడికి రావడం వల్ల బాగా హ్యాపీగా అనిపిస్తుంది. పీస్ఫుల్ గా ఉంది మైండ్ కూడా. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే క్షేత్రే సంవేద ఈచలః మామకా పాండవ క్షేవాక్యం కుర్వత సంజయ దుస్వాతు పాండవ అనేకం కురం దుర్యోధనచ్చత ఆచార్యోపసంగమ్య రాజావచనమాప్రవే. నమస్తేనా? నమస్తే. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈ రోజున? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి శ్రీకృష్ణాష్టమి జరుపుకోవడం. అదే విధంగా ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మొదటగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గోవర్ధనగిరిలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ వారు చాలా పెద్ద ఎత్తున ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. అందులో సందర్భంగానే ఈరోజు మా తంబాలపల్లి మదిరెడ్డి గారు మరియు కురువంక సర్పంచ్ అయిన చలపతి గారుతో పాటు ఈరోజు మేము ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది.